హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మరి ఈరోజు చాలా యూస్ఫుల్ అయ్యే కిచెన్ హ్యాక్స్ ఏంటో చూసేద్దాం. దీంతో పాటు మీకు టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. మన కిచెన్ టిప్లో వచ్చేసి ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే, మన ఆన్లైన్ నుంచి ఆనియన్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఆనియన్సే కాదండి, కూరగాయలు కూడా ఆర్డర్ చేస్తుంటాం కదా. మరి ఆనియన్స్ని తీసుకుని వచ్చిన వెంటనే ఇలా వాళ్ళు ఈ నెట్ బ్యాగ్లో అనేది ఇచ్చేస్తుంటారు కదా. నేను సర్లే నెట్ బ్యాగ్ అనేసి అలా తీసుకుని వెళ్ళేసి నేను ఈ స్టోరేజ్ చేసే చిన్న బుట్టలో పెట్టేస్తాను. పెట్టేసినప్పటి నుంచి చూడండి ఆనియన్స్ ఎలా అయిపోయాయో. ఇదేంటంటే వాళ్ళు డైరెక్ట్గా గోడౌన్స్ నుంచి తీసుకుని వచ్చేస్తారు కదా. మనం డైరెక్ట్గా వెళ్ళి స్టోరేజ్ చేసేసుకుంటే చాలండి, ఈ విధంగా బ్లాక్ కలర్లో ఫంగస్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసిన వెంటనే మినిమం ఆనియన్ అంటే ఒక 10 days వరకు అయినా ఈజీగా మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి ముందైతే ఎండలో ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఫంగస్ అనేది అస్సలు కొంచెం కూడా రాదనమాట. ఇప్పుడు ఇందులో మనకి చాలా యూస్ఫుల్ అయ్యే సెకండ్ టిప్ కూడా చెప్తున్నాను. చాలామంది ఏంటంటే ఆనియన్ని తీసుకునేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఆనియన్స్ బాగుంటే చాలు మనం కొనేస్తాం. కానీ అందులో చాలా వరకు డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇక్కడ నేను పక్కన కొన్ని ఆనియన్స్ పెట్టాను, ఇక్కడ ఇంకొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా. ఇదేంటంటే ఇక్కడ ఎర్రగా కనిపిస్తుంది కదా ఆనియన్, ఈ ఆనియన్స్ మాత్రం అస్సలు కొనొద్దండి. ఈ ఆనియన్స్ మీకు అస్సలు స్టోరేజ్ చేసుకున్నా మీకు చాలా వరకు అయితే పాడైపోతాయి, అస్సలు ఉండవు అనమాట. పక్కన కనిపిస్తున్నటువంటి ఈ వైట్ కలర్ ఆనియన్ చూసారా, మనకి ఎన్ని రోజులైనా స్టోరేజ్ అనేది మనం చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో. మరి ఈ వైట్ కలర్ ఆనియన్ వచ్చేసి మనకి ఇందులో మాయిశ్చర్ అనేది అస్సలు ఉండదు. డిఫరెన్స్ చూసారు కదా. మరి ఈ విధంగా డిఫరెన్స్ చూసి ఈసారి మీరు ఆనియన్ని కొనుక్కోండి. ఈ బ్యాగ్స్ చూసారు కదండి, ఈ బ్యాగ్స్ మనం తీసుకుని వచ్చి ఇంట్లో వేస్ట్గా మనం పారేస్తూ ఉంటాం చెత్తబుట్టలో. అలా అస్సలు పారేయకండి. ఈ బ్యాగ్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి తెలుసా? చిన్న టిష్యూ పేపర్స్ యూజ్ అవుతాయా, అలా యూజ్ అవుతాయి అనమాట. చాలా యూస్ఫుల్ టిప్స్ అనేవి ఈ బ్యాగ్లతో ఉన్నాయన్నమాట. మనం గ్రాసరీ కంటైనర్స్ అయినా చిన్న చిన్న పోపు డబ్బాలో మనం పెట్టేటప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా, ఆ పోపు డబ్బాలో కింద సైడ్ మొత్తం పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిష్యూ పేపర్ లాగా దీన్ని మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా కట్ చేసి దీని మీద చిన్న చిన్న డబ్బాలు ఈ పోపు డబ్బాలో పెట్టేసామనుకోండి, కింద పడకుండా చాలా నీట్గా అనేది మనం పెట్టేసుకోవచ్చు. దీంతో ఇదే కాదండి, మనకి ఏంటంటే గ్యాస్ లైటర్స్, దీంతో పాటు చిన్న చిన్న ఆయిల్ కంటైనర్స్ ఇవి ఉంటాయి కదా, వీటిని కూడా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు. ఏం లేదండి, చిన్న వ్యాజ్లిన్ డబ్బా తీసుకొని కొంచెం వ్యాజ్లిన్ దీనికి పెట్టేసి, ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ని కొంచెం మనం కట్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, తల మెరిసిపోతుంది. లైటరే కాదండి, చిన్న చిన్న కంటైనర్స్ కూడా చూడండి మనకి ఎంత చక్కగా, మురికి కూడా ఎంత చక్కగా మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్లో. సో అంత ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేనైతే ఆయిల్ కంటైనర్ని కూడా దీంతోనే క్లీన్ చేసేస్తాను. అంటే మనం వంట చేసేసిన తర్వాత చిన్న చిన్న కంటైనర్స్ మీద ఆయిల్ మొత్తం పడిపోతుంటుంది కదా, సో అప్పటికప్పుడు ఈ బ్యాగ్తో మనం ఈజీగా క్లీన్ చేసి పారేసేయచ్చు అనమాట. మన వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ మరకలు అనేవి పడుతుంటాయి కదా మనకి ఈ కిచెన్లో, ఈ ప్లాట్ఫామ్ పైన. సో ఈ విధంగా ఈ బ్యాగ్స్ని యూజ్ చేసి చక్కగా మనం క్లీన్ చేసేయచ్చు అనమాట. చిన్న చిన్న టిష్యూ పేపర్స్ ఎలా అయితే మనం యూజ్ చేస్తామో అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, ఇక్కడ చూడండి కంటైనర్ కనిపిస్తుంది కదా, హార్లిక్స్ తీసుకున్నందుకు ఈ కంటైనర్ ఫ్రీగా ఇచ్చారనమాట. మరి ఈ కంటైనర్ చూస్తే చాలా బాగుందండి, అసలు పారే బుద్ధి కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా అట్రాక్టివ్గా కనిపించింది. సో నేనేం చేశానంటే, ఈ కంటైనర్లో మన బ్రెడ్లు తీసుకుని వస్తూ ఉంటాం కదా, బ్రెడ్ అనేదే కాకుండా నమ్కిన్స్ అయినా లేకపోతే దాంతోపాటు మనం బిస్కెట్స్ తీసుకుని వస్తుంటాం కదా, సో వాటిని మనం ఈజీగా ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే బ్రెడ్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్యాకెట్లో పెట్టి అస్తమానం దాన్ని క్లోజ్ చేయలేం కాబట్టి ఇది బ్రెడ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని నేనైతే బ్రెడ్కి యూజ్ చేసేసాను. ఈ విధంగా ఇందులో బ్రెడ్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు బ్రెడ్ పాడేయకుండా ఈజీగా, అంటే ఒక 3-4 days వరకు అయితే టైం ఉంటుంది కదా, సో ఆ 3-4 days వరకు అయినా మనం ఈ బ్రెడ్ని ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకోటి చాలా యూస్ఫుల్ అయిన టిప్ ఏంటంటే, చాలామంది మనం కుక్కర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. మరి ఈ కుక్కర్స్ యూజ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో ఏదైనా ఇరుక్కున్నట్టయితే మనకి విజిల్ అనేది అస్సలు రాదండి. నేను చెప్పినటువంటి ఈ చిన్న టిప్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఇదేంటంటే, నేను సూదిలో కొంచెం దారం వేసేసి పైన కింద ఈ విధంగా దారాన్ని కాస్త లాగామనుకోండి, మధ్యలో ఏది ఇరుక్కున్న హోల్లో బయటకు వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. కుక్కర్లో మాత్రం మనం కుకింగ్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు, ఇలాంటి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతే మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకు కూడా చాలా వరకు సేఫ్ అనమాట. సో మరి ఈరోజు కిచెన్ టిప్స్లో మీకు ఏది నచ్చిందో బాగా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కిచెన్ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అయినని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.